ఫ్రెండ్స్, అమ్మ వంటిల్లు మన ఆరోగ్యం మన చేతిలో ఛానల్కి స్వాగతం అండి. వేళ ఒబ్బట్లు సింపుల్గా ఎలా చేసుకోవాలో చెప్తాను చూడండి. పెసరపప్పు ఉడికించి దాన్ని ఏంటంటే మనం పప్పుని గుత్తితో మనం ఎంపుకున్న తర్వాత దానిలోకి 1 కప్పుకి 1½ కప్పు పంచదార యాడ్ చేసుకొని కొద్దిగా పాకం వచ్చే వరకు జస్ట్ అలా దగ్గర పడే వరకు ఉంచుకోవాలండి. అది పూర్ణాన్ని అంటారు. ఆ పూర్ణానికి మనం అయితే గోధుమ పిండి కానీ లేదంటే మైదా కానీ వాటికి మనం అందులో స్టఫ్ చేసి ఒత్తుకునేలాగా పెట్టుకోవాలి. అయితే మైదా మన ఒంటికి మంచిది కాదు కండి. వేళ గోధుమ పిండితో చేశానండి. గోధుమ పిండి పలుచగా కలుపుకుంటే కనుక సేమ్ మైదా లాగే చక్కగా అవి కూడా మనకేంటంటే ఒత్తడానికి వీలుగా అవుతాయి. దాన్ని చూడండి అలాగ పలుచగా కలుపుకున్న దాంట్లో ఒక అరగంట పక్కన పెట్టుకున్న తర్వాత అందులోకి మనం ఇందాకలు చేసుకున్న పూర్ణాన్ని స్టఫ్ చేసి అయితే నెయ్యితో కానీ లేదంటే నూనెతో కానీ కాల్చి తీసుకుంటే చాలా బాగుంటాయండి. అయితే నెయ్యితో అయితేనే సూపర్గా ఉంటాయి. ఇలా మనకి ఎన్ని కావాలంటే అన్ని అలా చేసుకుని తీసుకుంటే సూపర్గా ఉంటాయి ఒబ్బట్లు. సేమ్ మనకి బయట అమ్మే వాటిలాగా చక్కగా వస్తాయి. తప్పకుండా ట్రై చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.